సో dear students, this is one of the important video. ఏంటంటే ఈ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారో వీళ్ళకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏ విధంగా బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి. సో దీనికి సంబంధించి ఈ వీడియో అయితే డిస్కషన్. బేసిక్గా మీకు ఈ 160 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. బేసిక్గా మీరు లైక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేదా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు. సో వీళ్ళకందరికీ కూడా ప్రజెంట్ ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది 160 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు ఈ 160 మార్క్స్కి వచ్చేసరికి ఈజీ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినప్పుడు స్కోరింగ్ అనేది పేపర్ టఫ్నెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ అవుట్ ఆఫ్ 160 క్వశ్చన్స్లో మీకు 75% అబవ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. అంటే ఇందులో యూ కెన్ సే దాట్ 50% ఆఫ్ క్వశ్చన్స్ స్ట్రైట్ అవే ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. తర్వాత రిమైనింగ్ 50%లో మీకు 30% ఆఫ్ క్వశ్చన్స్ మీడియం లెవెల్లో ఉంటే, ఓన్లీ 20% ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే టఫ్గా ఉంటాయి. సో అంటే ఏ యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ 50% ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేసే విధంగానే ఎంసెట్ పేపర్ అనేది ఉంటుంది. సో ఇది మీరు ఖచ్చితంగా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో ఈ 50% ఆఫ్ క్వశ్చన్స్ అంటే సుమారు 80 క్వశ్చన్స్ అనేవి ఈజీగానే ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ సిలబస్ అనేది ఒకసారి చూసుకుని రివిజన్ చేసుకుంటే వచ్చే విధంగానే ఉంటాయి ఈ 80 క్వశ్చన్స్ అనేవి. వన్స్ మీరు వీటిని ఆన్సర్ చేయగలిగితే రిమైనింగ్ ఉన్నటువంటివి 50% ఆఫ్ క్వశ్చన్స్, అంటే రిమైనింగ్ 80 క్వశ్చన్స్. సో ఈ 80 క్వశ్చన్స్లో ఏంటంటే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ కావచ్చు, లేదా ఈవెన్ ఫిజిక్స్ ఇలాంటివి ఏంటంటే మీరు కొంచెం డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ మీరు ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి ఈ రిమైనింగ్ 30% ఆఫ్ క్వశ్చన్స్, రైట్. సో కొంచెం ట్రిక్కీగా ఉంటాయి రిమైనింగ్ వచ్చేటటువంటి 20% ఆఫ్ క్వశ్చన్స్. సో అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ 80 క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో అయితే పెట్టుకోండి. సో తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి టైంని బట్టి మీరు ఫార్ములాస్ని అప్లై చేసి ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయని చూసుకొని తర్వాత మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర టైం లేకపోయినా లాస్ట్ 5 to 10 minutes అనేది ఈ టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్కి మీరు టైం అనేది మీరు కేటాయించాలి. సో ఇమీడియట్గా మీరు బ్లైండ్గా ఏదో ఒకటి ఆన్సర్ అనేది పెట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి ఆన్సర్స్ అన్నీ మీరు పెట్టుకొని తర్వాత ఏంటంటే మీరు చీట్ కోడ్ అనేది కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఈ చీట్ కోడ్ అనేది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా చెప్తారంటే, ఈ ఉన్నటువంటి 160 క్వశ్చన్స్లో మీరు 40 క్వశ్చన్స్ ఏ పెట్టేయండి, 40 క్వశ్చన్స్ బి పెట్టండి, 40 క్వశ్చన్స్ సి పెట్టండి, 40 క్వశ్చన్స్ డి పెట్టండి. ఇది మీరు ఇమీడియట్గా పేపర్ అనేది ఇచ్చినటువంటి టైంని ఇమీడియట్గా మీరు అప్లై చేయకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేసి తర్వాత ఏంటంటే మీరు లాస్ట్లో మీకున్నటువంటి 5 to 10 minutes టైంలో మీరు ఈ చీట్ కోడ్ని అప్లై చేయొచ్చు. బట్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏలు 40 బీలు 40 ఇవన్నీ ఉన్నాయా లేదనేది దీనికోసం మీరు క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఆన్సర్ చేయాలనుకొని అనుకోవద్దండి. సో టైం అనేది లాస్ట్ మినిట్లో మీరు ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఒకటి ఫాలో అయ్యి, ఎలిమినేషన్ టెక్నిక్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు ఏబిసిడీలు అనుకుంటే, ఈ ఏబిసిడీల్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ ఏబిసిడీల్లో మీరు ఏదో ఒక 2 ఎలిమినేటెడ్ మీరు చేయగలిగితే రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మీరు ఎలిమినేట్ చేశారనుకోండి, తర్వాత బీడీలో మీరు ఏదో ఒక ఆన్సర్ అనేది మీరు పెట్టచ్చు. సో ఈ విధంగా మీరు కోడ్ అనేది అప్లై చేయండి. కానీ సో డైరెక్ట్గా మీరు ఏంటంటే ఈ చీట్ కోడ్ అప్లై చేయాలి, తర్వాత మీరు ఏం లైక్ టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో మాత్రమే ఈ చీట్ కోడ్ని మీరు అప్లై చేయండి. సో బట్ మేజర్గా మీరు 80 మార్క్స్ మీరు
అప్లై చేయగలిగితే, కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలిగితే మీరు మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. తర్వాత మీకు ఏంటంటే లైక్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, సో వాట్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్, ఇలాంటివి అయితే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ఉన్నటువంటి ఈ టాప్ 160 క్వశ్చన్స్లో మీరు హౌ బెస్ట్ యు ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది చెప్తూ ఉంటారు లైక్ ఏంటంటే మీరు ఈ లైక్ ఉన్నటువంటి 160 క్వశ్చన్స్ని మీరు అవి కొన్ని 40 ఏ పెట్టేయండి, 40 బి పెట్టండి, 40 సి పెట్టండి. అలాంటప్పుడు ఎగ్జామ్ అనేది ఈవెన్ మీకు ఇచ్చినటువంటి టైం వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2.5 hours or 3 hours ఎగ్జామ్ అనేది, సో ఇట్ ఈస్ మీనింగ్లెస్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా అప్లై చేసి తర్వాత ఏంటంటే అవి ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్లో హౌ బెస్ట్ యు ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ది రిమైనింగ్ టైం అనేది మీరు ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడానికి అనేది ఇంపార్టెంట్. అంటే మీరు లైక్ నేను తక్కువ చదివాను, సో అలాంటప్పుడు నా పర్ఫార్మెన్స్ వీక్గా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ముందుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్లో మీకు ఉన్నటువంటి ఫార్ములాస్, సో రీసెంట్గా మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ ఫార్ములాస్ మీరు అప్లై చేయగలిగేటటువంటి క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి. లేదా కాన్సెప్చువల్గా మీరు అప్లై చేయొచ్చు, లేదా ప్రాబ్లమాటిక్గా కూడా అప్లై చేయొచ్చు. సో దీనికి ఏంటంటే మీరు మాక్ టెస్ట్లు కావాలనుకుంటే నేను ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మీరు రాసి కొద్దిగా చాప్టర్ వైజ్ కూడా మీరు రాయగలిగితే దెన్ ఇట్ ఈస్ బీయింగ్ వెరీ వెరీ యూస్ఫుల్. సో ఆల్రెడీ మీరు ఏదైనా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళైనా లేదా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకైనా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి టాపిక్స్ అనేవి ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి సో ఆ టాపిక్స్ ఈజీ టాపిక్స్ని మీరు ఒకసారి రివైజన్ చేసుకొని తర్వాత వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయండి. సో దట్ మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అడిషనల్గా మీరు అటెంప్ట్ చేయగలిగారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ బీయింగ్ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ. ఓకే, హోప్ ఇట్ ఈస్ బీయింగ్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కానీ లేదా వాట్సాప్ గ్రూప్స్లో కానీ మీరు ఈవెన్ లింక్స్లో కానీ మీరు ఫిల్ చేయండి. తర్వాత మీరు బెస్ట్ కాలేజెస్ సంబంధించి లేదా అడ్మిషన్స్ సంబంధించి ఎటువంటి మీకు గైడెన్స్ కావాలనుకున్నా లేదా మెంటర్షిప్ కావాలనుకున్నా కానీ సో యూ కెన్ గో త్రూ సో దట్ ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఈవెన్ బీటెక్లో మీరు ఏ బ్రాంచెస్ కావాలి, వాట్ ఆర్ ద బెస్ట్ బ్రాంచెస్, సో ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా అప్డేట్స్ అయితే చేస్తాను. రైట్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.